బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అరగంట సేపు ట్రాఫిక్ నిలిపివేయడంతో ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కు తరలిస్తుండగా ట్రాఫిక్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ గవర్నర్ కాన్వాయ్ వచ్చే రహదారిపైనే బైఠాయించాడు. కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్లడానికి ముందు నుంచి పోలీసుల మార్గంలో ట్రాఫిక్ నిలిపివేశారు. అయితే దాదాపు అరగంట సేపు సామాన్యుల వాహనాలను పోనివ్వకపోవడంతో తన భార్యను హాస్పిటల్కు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి కోపోద్రిక్తుడయ్యాడు. అండర్ పాస్ నిర్మాణ పనుల కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఇప్పటికే రద్దీగా ఉందని, ఇప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన పోలీసులు ప్రశ్నించాడు. తన భార్య గర్భవతి అని, అత్యవసర వైద్య సహాయం కంటే వీఐపీ కాన్వాయ్లకే ప్రాధాన్యమిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాఫిక్ క్లియర్ చేసే వరకు రోడ్డుపై నుంచి కదలని చెప్పడంతో పోలీసులు ఒకవైపు నుంచి వాహనాలను క్లియర్ చేశారు. ಗವರ್ನರ್ ಮಾತ್ರ ವಿಐಪಿ ನಾವು ಯಾರಿಲ್ಲ ನೀನು ವಿಐಪಿನ ಬಿಡಿ ಬಿಡಿ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ವಯಸ್ಸಾಗ ಕಳಿಸ್ಕೊಡಿ ಇವರೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು ನಮಗೂ ಕೆಲಸ ಇದೆ ನಮಗೂ ಕೆಲಸ ಇದೆ ಹೇಳ್ತೀರಲ್ಲ ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾ ನಮ್ಮ ವೈಫ್ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದೆ ನಮ್ಮ ವೈಫ್ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದೆ ನಮ್ಮ ವೈಕಲ್ಲಿ ಸಿಗ್ನಲ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ದೀರಾ ಗವರ್ನರ್ ಎಚ್ಎಎಲ್ ಆಚೆನೂ ಬಂದಿಲ್ಲ ಎಲ್ಲೇ ಸಿಗ್ನಲ್ ಇದೆ బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అరగంట సేపు ట్రాఫిక్ నిలిపివేయడంతో ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడి రోడ్డుపైనే ధర్నా చేశాడు. గర్భవతిగా ఉన్నటువంటి భార్యను అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలిస్తుండగా ట్రాఫిక్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ గవర్నర్ కాన్వాయ్ వచ్చే రహదారిపైనే బైఠాయించాడు. కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్లడానికి ముందు నుంచి పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేశారు. అయితే దాదాపు అరగంట సేపు సామాన్యుల వాహనాలను పోనివ్వకపోవడంతో తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి కోపాన్ని వ్యక్తం చేశాడు. అండర్ పాస్ నిర్మాణ పనుల కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఇప్పటికే చాలా రద్దీగా ఉందని, ఇప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన పోలీసులు ప్రశ్నిస్తున్నాడు. తన భార్య గర్భవతి అని, అత్యవసర వైద్య సహాయం కంటే వీఐపీ కాన్వాయ్లకే ప్రాధాన్యమిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాఫిక్ క్లియర్ చేసే వరకు కూడా అక్కడే రోడ్డుపై నుంచి కదలని చెప్పడంతో పోలీసులు ఒకవైపు నుంచి వాహనాలను క్లియర్ చేశారు. ನೀನು ವಿಐಪಿನ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ವಯಸ್ಸಾಗ ಕಳಿಸ್ಕೊಡಿ ಇವರೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು ನಮಗೂ ಕೆಲಸ ಇದೆ ಹೇಳ್ತೀರಲ್ಲ ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾ